నారీ నారీ నడుమ మురారి 2 hours 20 minutes రన్ టైమ్ తో January 14th 2026 థియేటర్స్ లో రిలీజ్ అయింది. అప్పుడు మిస్ అయ్యాను. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతుంటే చూసా. నచ్చింది గైస్. మూవీ స్టోరీ విషయానికి వస్తే గౌతమ్ శర్వానంద్ ఒక ఆర్కిటెక్ట్. వాళ్ళ ఫాదర్ కార్తీక్ నరేష్ వాళ్ళ ఫాదర్ కి రెండో పెళ్లి చేయడానికి దగ్గరుండి హెల్ప్ చేస్తాడు. గౌతమ్ నిత్య సాక్షి వైద్యతో ప్రేమలో పడతాడు. నిత్య వాళ్ళ ఫాదర్ రామలింగం సంపత్ రాజ్ ఒక సీనియర్ డివోర్స్ లాయర్. వాళ్ళ పెళ్లికి ఒప్పుకుంటాడు, కానీ రిజిస్టర్ ఆఫీస్ లోనే మ్యారేజ్ జరగాలని కండిషన్ పెడతాడు. అక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. గౌతమ్ కి కాలేజీ రోజుల్లోనే దియా సంయుక్త మీనన్ తో పెళ్లి జరిగిందని, ఆ పెళ్లికి డైవర్స్ సర్టిఫికేట్ ఉంటేనే ఇప్పుడు పెళ్లి చేస్తానని అడ్డం పడతాడు. మరి గౌతమ్ తన పాత పెళ్లి విషయాన్ని నిత్యకి తెలియకుండా ఎలా మేనేజ్ చేశాడు, దియా నుంచి డైవర్ తీసుకున్నాడా లేదా అన్నదే మిగతా స్టోరీ. ప్లస్ పాయింట్ విషయానికి వస్తే శర్వానంద్ తన కామెడీ పర్ఫార్మెన్స్ టైమింగ్ బాగుంది. రిజిస్టర్ ఆఫీస్ లో సునీల్ శర్వానంద్ మధ్య వచ్చే కన్ఫ్యూజన్ డ్రామా బాగుంటుంది. ఇంకా మెయిన్ గా కన్ఫ్యూజన్ సీన్స్ లో తన ఎక్స్ప్రెషన్స్ హైలైట్ గా ఉన్నాయి. ఇంకా నరేష్ క్యారెక్టర్ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పుకోవాలి. నరేష్ చేసే హంగామా, మెయిన్ గా సెకండ్ మ్యారేజ్ కోసం ఆయన పడే ఆరాటం చాలా ఫన్నీగా ఉంటుంది. ఆయన మీద వచ్చే సెటైర్లు మూవీలో బాగా పేలాయి. ఇంకా కమెడియన్ సత్య కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంది. హాస్పిటల్ సీన్స్ దగ్గర కానీ, స్టార్టింగ్ లో నరేష్ మ్యారేజ్ లో కొన్ని సీన్స్ గానీ, ఇలా తను కనిపించే ప్రతి సీన్స్ లోనూ కామెడీ బాగుంటుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే ఫాస్ట్ గా మంచిగా హ్యూమర్ తో వెళ్తుంది. ఇంకా సాక్షి వైద్య తన లుక్స్ అండ్ స్క్రీన్ ప్రజెన్స్ తో సినిమాకి బాగా ప్లస్ అయ్యాయి. ఇంకా శర్వానంద్ లుక్ కూడా బాగుంది. ఇంకా టెక్నికల్ ఆస్పెక్ట్ విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన మ్యూజిక్, మెయిన్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఇంకా జ్ఞానశేఖర్ సినిమాటోగ్రఫీ, కేరళ బ్యాక్ డ్రాప్ లో వచ్చే పాటల విజువల్స్ చాలా కలర్ఫుల్ గా, కేరళ ఎపిసోడ్స్ చాలా రిచ్ గా కనిపిస్తాయి. ఈ మూవీకి ఒక మెయిన్ ఎసెట్ అంటే సినిమాటోగ్రఫీ. ఇంకా మైనస్ పాయింట్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్లు కొంచెం ల్యాగ్ అనిపిస్తాయి. సెకండ్ హాఫ్ లో శర్వానంద్ సంయుక్త మీనన్ మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్ సీన్స్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ముఖ్యంగా ఆ డైవర్స్ పేపర్స్ చుట్టూ తిరిగే డ్రామా కొంత బోర్ అనిపిస్తుంది. ఇంకా సెంటిమెంట్ పండించడానికి చేసిన ప్రయత్నం కూడా అంతగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ బాగున్నా ఆ తర్వాత వచ్చే కొన్ని సీన్స్ రెగ్యులర్ గా ఉండటం వల్ల కొంచెం ప్రిడిక్టబుల్ గా స్టోరీ మారిపోతుంది. వెళ్లే కొద్ది స్టోరీలో కొన్ని సీన్స్ ముందుగానే ఆడియన్స్ ఊహించేలా ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ కూడా ఇంకాస్త బలంగా రాసి ఉంటే బాగుండేది. ఇంకా సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లెంత్ కొంచెం ఎక్కువైంది. కొన్ని రిపీటెడ్ షార్ట్స్ వల్ల సినిమా ఫేస్ స్లో అయిపోయింది. ఆ సీన్ ని ఇంకొంచెం షార్ప్ గా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. ఇంకా మూవీలో అడల్ట్ కంటెంట్ కూడా ఏమీ లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఫైనల్ గా ఈ మూవీకి నా రేటింగ్ 3.3/5. ఇలాంటి లేటెస్ట్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.